తెలంగాణ నుంచి ఫస్ట్ బ్రేకింగ్ చూద్దాము. కంచ గచ్చిబౌలి ల్యాండ్ స్కామ్ లో కేటీఆర్ రిలీజ్ చేసింది ఒక టీజర్ మాత్రమే. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం, ఆ తర్వాత సినిమానే చూపిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. మరోవైపు టీజర్లో అసలు పసలేదు, సినిమా ఫెయిలే అంటున్నారు అధికార పార్టీ నేతలు. హైదరాబాద్ భూముల వ్యవహారంలో గొడవ మరింత ముదిరింది. కుంభకోణం చేశారు కాబట్టి కాంగ్రెస్ వణికిపోతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే, ప్రభుత్వానికి స్కామ్ను అంటగట్టాలని గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు హస్తం పార్టీ నేతలు. కంచ గచ్చిబౌలి భూముల్లో 10,000 కోట్ల స్కామ్ లెక్కలని త్వరలో బయటపెడతామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. అసలు డీల్ గురించి అవగాహన లేకుండా కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు ఆయన. కాంగ్రెస్ నేతల సవాలుకు సై అన్నారు వివేకానంద. మరి ఇప్పుడు వచ్చి చర్చ కోసం సిద్ధమా అంటారు. సిద్ధము మేము పార్టీ ఉన్నది, మీరు పిలవండి అంటే చర్చ కోసం సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మేము మా పార్టీ ప్రతినిధి నీ వస్తాను, మీరు రండి, మీరు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కుంభకోణం జరగకపోతే కాంగ్రెస్ కు భయం ఎందుకన్నారు బీఆర్ఎస్ నేతలు. టీజర్కే అల్లాడిపోతే సినిమా రిలీజ్ చేస్తే ఏమవుతారని సెటైర్లు వేశారు. కేటీఆర్ గారు ఇచ్చింది టీజర్ మాత్రమే, ట్రైలర్ ఉంది. ట్రైలర్ తర్వాత నిజమైన సినిమా కూడా ఉన్నది. ఏ రకంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, ఎంపీ ఏ రకంగా ముఖ్యమంత్రి గారికి సహకరిస్తున్నారు, ఏ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నదో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కేటీఆర్ బాంబులు పేలలేదన్నారు కాంగ్రెస్ నేతలు. సినిమా రిలీజ్ చేసినా ఫ్లాప్ అవుతుందన్నారు. బాంబులు పేలుస్తాం, పక్కా ఆధారాలని పక్కా సాక్ష్యాధారాలని చెప్పని ఈరోజు ఏదైతే బాంబు పేల్చినట్టు కూడా బాంబు తుస్సుమన్నదనే నేను భావిస్తున్నాను. ఆధారాలు ఉంటే చూపించండి, ఆధారాలు ఉంటే ఆధారాల ప్రకారం ఫిర్యాదు చేయండి, సంబంధిత విచారణ అధికారికి వాటిని చూపిస్తాము. ఈరోజు 10,000 కోట్ల రూపాయలను తీసుకునేటువంటి టీజీఐఐసికి సంబంధించి పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి నిబంధనల ప్రకారమే 10,000 ఇచ్చే క్రమము. ఆ 10,000 ఇచ్చే క్రమంలో మధ్యవర్తిత్వం వహించేటువంటి బ్రోకర్కు ఏదైతే అధికారికి ఇచ్చేటువంటి డబ్బు చేతులు ఎవరు ఇవ్వాలనేటువంటి 174 కోట్లు అవేం లంచం కాదు, అది కేటీఆర్ గారు దాన్ని ఏదో లంచం అంటున్నారు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కుంభకోణం ఏంటో క్లియర్ గా బయట పెట్టాలన్నారు. కేటీఆర్ గారు ఓ మాట ఏంటంటే 10,000 కోట్లు అసలు ఎట్లా ఆరోపణ చేస్తారు. 10,000 కోట్లు తినేశారు, మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే అది లేదు. అమ్మకానికి సంబంధించి రేట్లు ఏదో ఫిక్సేషన్లో జరిగింది, 10,000 కోట్లు తినేశాడు అంటున్నాడు. ఒకటి. 2, బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉంది అంటున్నాడు. మరి ఆ బీజేపీ ఎంపీ ఎవరో కూడా చెప్తే మంచిది. ఎట్లా ఈయన ఖాతాలోకి పోయినాయి, రేవంత్ రెడ్డి ఖాతాలోకి, లేకపోతే డబ్బులు ఏమైనా తీసుకున్నాడా, అవి చెప్పాలి కదా. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీజేపీ సైతం బీఆర్ఎస్ ని తప్పుపడుతోంది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఆ పార్టీ నేతలు.